కింద ఫంక్షన్ జరుగుతుంది, గోర్లేస్తారంట, చూద్దాం. బోర్లు వేయడం విధానం అది చూడు, ఎంత బాగా వేస్తుంటారు. నువ్వు వేస్తావు, ఇట్లా వేస్తావు. ఎప్పుడు నేను తీసి పాడేది బతులు పెళ్లి వీడియోలు ఇవన్నీ తీసి సరదా కనుక అది, కానీ భలే చేసిన ఉండలు. ఎన్ని గంటలుగా ఫంక్షను? మధ్యాహ్నం అయిపోయింది. చేసుకోవాలి వంటలో. మరి నువ్వు పోయి కొంచెం హెల్ప్ చేయొచ్చుగా వాళ్ళకి. వాళ్ళు 10,000 ఇచ్చి నేను కూడా వంట చేస్తాను. వాళ్ళు ఎవరు బొమ్మ చుట్టాలని నేను వంట చేయని వెళ్ళి నీకు కూడా ఇస్తారు కనుక. నా పెళ్ళికి చేద్దులే వంటలు అన్నీ నీయే, వంటలన్నీ నీదే. వచ్చి తిన్నోళ్ళు ఆహా నాలి. అబ్బాయి ఎవరు చేస్తారా? కనకమ్మ నా చేసింది. మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలవాలి నిన్ను. బంగారపు గాజులు బాగా వేసుకున్నావు కనకమ్మ. అయ్యో నా ఫోన్ ఆడుంది. ఏ పిల్లి బయటికి పోయినావు అనుకో నీకు మామూలుగా ఉండదు. పిల్లమ్మ బయటికి పోకమ్మా నువ్వు. దా లోపలికి రా. ఏ పిల్లి, ఇక బాల్ ఎక్కడుంది కనుక? వీటితో ఆట ఆడిపిస్తాగు. ఊరకు ఆటమ్మ తల్లి, ఆట ఆడిపిస్తా. నేను ఆట ఆడిపిచ్చేస్తా. జస్ట్ ఇట్లా కొట్టుద్ది కాళ్ళతో, అవి వీటితో ఆడిపిస్తా. ఇదిగో ఇదిగో. ఏయ్ ఆడు. దాన్ని కొట్టు. ఇగో దీంతో ఆడు, లేకపోతే ఇదిగో. అది వెళ్ళిపోయి ఇంకా ఉల్లిగా ఆడుకోండి. ఫ్యాన్ పెట్టమ్మా, ఫ్యాన్ పెట్టు సరే. ఫ్యాన్ పెట్టమ్మా. పెడతామ్మా. బాగా ఆడుకుంటుంది. ఇదిగో ఫ్యాన్ నుంచి. ఎండాకాలం, అసలు ఎండాకాలం అంటేనే గాలి ఆడదు. మార్చి 19కి ఏం పార్టీ? కనకమ్మ ఇంట్లో ఏసీ పెట్టేస్తున్నాం అండి రేపెల్లుండి. అయ్యబాబు నిజం అనుకుంటారు. అమ్మో నీకు దండం పెడతాను. ఏసీ పెట్టేస్తున్నా. ఎంత పవర్ వచ్చిందా అంటారు. ఏసీ పెట్టేస్తున్నా అండి. అట్లానే టీవీ బంద్ చేస్తుందా? అట్లానే బంద్ చేస్తుంది. అట్లానే ఏసీ కూడా పెట్టేస్తున్నా. అట్లానే ఏసీ వద్దండి బాబు, నీ ఏసీ ఏం కోరుకోరండి. కూలర్ కోరుకుంటాను. టీవీ ఎవరైనా డబ్బులు ఇస్తే 2,000 1000 ఇస్తే ఇంకో 1000 వేసుకుని కూలర్ కొనుక్కుంటాను. వేసవకాలం మీ పేరు కూడా చెప్పుకుంటాను. అట్లానే టీవీ కూడా కొంటున్నాం. కనకమ్మ పుట్టినరోజు వచ్చింది. టీవీకి వెళ్ళాలి కదా మరి. టీవీకి వెళ్ళాలి మరి. డబ్బులు అక్కడ ఉన్నాయి కదా. పిచ్చోడా ఎంత పని చేశారు. నేను ఎంత పని చేసినా నన్ను అంటావా నువ్వు? మరి అంతే కదా. నేనేం చేసిన డబ్బులు అక్కడ పెట్టామన్నా? నేను చెప్పేది ఎందుకు కనుక, మనం ఇక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి అదే కదా చెప్తుంది రోజు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా టీవీ కొంటున్నాం అండి. సీతానగరం నుంచి పోయి వచ్చినాక మరి నాకేం తెలుసు నువ్వు అక్కడ పెట్టినావు అని. నువ్వు అక్కడ నేను అడిగినా కూడా కనుక అక్కడ పెడుతున్నావు డబ్బులు, ఇక్కడ పెడుతున్నావు అని అది కూడా అడిగినా. ఏమో అక్కడ పెడుతున్నావు అని నాకేం తెలుసు, నాకు తెలియదు కదా. దాని ముట్టు దాని మీద పెట్టింది, భక్తి పప్పుల మీద పెట్టింది. ఇగో ఇప్పుడు టీవీ ఎట్ట కొనేది మరి? సీతానగరం పోయి వచ్చి అప్పుడు కొన్నాం. నేను పోయి వచ్చారా? మరి టీవీ కొనేది ఉందిగా, సీతానగరం పోయి నేను తీసుకొస్తానండి డబ్బులు. అది కూడా ఎందుకు చెప్పిన సచిత్ అని అంటారేమో. అట్లా కావాలని ఏం చెప్పలేదు మేము, నార్మల్గా అలా చెప్పేసినాం. అయినా అక్కడ అంతా సెక్యూరిటీ ఉంటుందిలేండి, అంతా కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఓనర్ వాళ్ళు అంతా సెక్యూరిటీ అన్నమాట. అదనమాట, ఏమి ఇబ్బంది లేదు.
మేము ఆల్రెడీ వెళ్తూనే ఉంటాం, 20 రోజులకి 15 రోజులకి పోతూనే ఉంటాం. పైకి ఎవరు అంటే వెళ్ళరు, టీవీ తాళం చెప్తాం కదా. టీవీ కొనేది కనకమ్మ మర్చిపోయిందంట, మర్చిపోయి డబ్బులు అక్కడ మర్చిపోయింది సీతానగరంలో. లేకపోతే ఆ డబ్బులు ఉంటే ఇప్పుడు టీవీ కొనుక్కొచ్చుకునే వాళ్ళం పోయి. మర్చిపోయి తీర్థం కదా, తీర్థం కూడా చూసినట్టు. అవును, ఎట్లానో పోయేది ఉంది మనం. అక్కడ సీతానగరంలో మంచి జాతర చేస్తారండి, మా ఊళ్ళమ్మ తల్లి జాతర అంట. 8వ తారీఖున స్టార్ట్. చాలా బాగా చేస్తారు. రేపు నుంచి దీనికి ఊతుకుంటే నువ్వు వచ్చినట్టు దాన్ని బంధించేస్తాను కనిపించకుండా. చూసావా అంటుంది గదిలేని కదా మంచం ఎక్కొద్దని అంతకనమాట. ఫోన్ ఎందుకు గురుకుతున్నావు? ఏ వసే ఉన్నది అయ్యే ఫోన్లు ఫోన్ కోరుకమ్మ మళ్ళీ కొనలేము, చెడ్డ ఫోన్ మాత్రం ఇచ్చుకో. అసలే కష్టాలు ఉన్నాయి. ఏంది ఏం కావాలి చెప్పు? నీకు ఎలక కావాలా? సీతానగరంలో ఎలకలు ఉన్నాయి, పాప పోయేద్దాం నువ్వు నేను. టీవీ కొనే డబ్బులు కూడా అక్కడే ఉన్నాయి. దీన్ని కూడా తీసుకెళ్ళి డబ్బులు ఉన్నాయి, డబ్బులు తెచ్చుకొని అట్లనే పోయి మనిద్దరం ఎలకల్ని ఆట ఆడుకుందు. పోదాం. ఏంది ఏం కావాలి చెప్పు? నీకు ఎందుకు అల్లరి చేస్తున్నావు చెప్పు? ఏం కావాలి చెప్పు? ఏం కావాలి చెప్పు? నీకు ఏం కావాలమ్మా? ఏందే నువ్వు పులి పడ్డట్టు పడుతున్నావు మీద? అవును చూడు ఎట్ట చెప్తుంది, ఏడుతుంది చూడు మన ఇద్దరం ఆడుకుంటుంటే. కనుక మనం ఆడుకుంటుంటే ఏడుతుంది అటు చూడు అటు చూడు. మన ఇద్దరం సైలెంట్గా ఉండాలమ్మా, ఇల్లు మంది కాదమ్మా కనకమ్మది. మన ఇద్దరం తిని సైలెంట్గా ఉండాలి. నీకు పాలు పోసినప్పుడు నువ్వు పాలు తాగు, నాకు అన్నం పెట్టినప్పుడు నేను అన్నం తింటా. మన ఇద్దరం సైలెంట్గా ఉండాలి. ఇల్లు ఆమెది, మంది కాదు. ఓనర్ అక్కడ ఉంది, సైలెంట్గా ఉండు. ఓనర్ అమ్మ దగ్గరకు పోయిరా పోమ్మా. నేను పాలు పోతాంటే నీ ముడ్డు నాగుతుంది, నేనేమనుకోను. ఇంకా అవును, నీ దగ్గర వచ్చి కూర్చోట్లేదు ఏంది? గదిలేనని మంచం ఎక్కుద్దంటున్నారు కదా. ఎవరైనా అంతే లాలింటి దగ్గరికి వస్తారు, గదిలింటి చిన్నపిల్లలు రాదు. జంతువులైన పక్షులైనా అంతే. పోమ్మా కనకమ్మ దగ్గర కూర్చోపమ్మా. బంగారం లగి నాకు ఎత్తుకో, ఇవి నా చేతికి. ఈ బండారు నాన్న బండారు చూస్తుందా? పడుకో. అది ఈ ముండను ఎక్కడ ఉంటుంది. ఈ ముండ నీలేక తిండిపోతే ఎక్కడ తిండి పెడితే అక్కడ చాలంటది. పడుకో. ఇది కలర్ కూడా బాగుంది, తెచ్చుకోవాలి. బ్లాక్ అండ్ వైట్. అమ్మ తీయించమ్మ ఎక్కడో అడిగి ఓయమ్మ బట్టలు కూడా గుర్చిపోతున్నా. తొడే బాబు, అది తొడ షార్ప్గా ఉన్నాయి. కొద్దిగా చూసారా, నేను పిల్లలు లేవండి అంటే అంటుంది అక్కడ ఏముండా. అలా అన్నానంటే తీసుకొచ్చి లేకపోతే ఎక్కడో 5, 6, 7, 8 స్కూటీలు పక్కన పడుకుంది. స్నానం చేయించానే రోడ్డు మీద బతికేదాన్ని తీసుకొచ్చి ఇంట్లో లగ్జరీగా పెట్టిన దానికి ఒక ఏసీ పెట్టి చల్లగా బతుకు. ఈ ముడ్డుకు కూడా ఫ్యాన్ పెడతాను వెనకాల. నేను కూడా ఫ్యాన్ పెడతాను. నేను కూడా సెకండ్ ఇవి ఒక్కరు కూడా ఎలాగనే చెప్తాను. సెకండ్ ఇవి చెప్తున్నావంటే నీ పళ్ళు ఎగిరిపోతాయి మరి. కోరుకుంటున్నాం, దీనికి పేలు ఉన్నాయమ్మా, అందుకే కోరుకుంటుందో నీ మరి పేలుంటే తర్వాత మధ్యాహ్నం స్నానం చేయించు. చూసావా దానికి గుణం లేదు మన ఇంటి దగ్గర. అమ్మో అయ్యో కొడుతున్నావు పెట్టకుండా
కళ్ళు కూడా కాటి కళ్ళు. అర్జెంటుగా అడిగమ్మా పళ్ళు ఎక్కడ తెస్తారని కాళ్ళు లేకపోతే మొత్తం సీరేస్తుందమ్మా. కింద వాళ్ళకి తెలుసు, అడుగుతా. వాళ్ళు పిల్లలు పెంచుతున్నారు కదా, వాళ్ళకి తెలుసు. అది ఇలా కూడా సరసం అనలేదు. నువ్వు నడవే అవుట్. అవుట్ నీకు కనకమ్మ దగ్గర సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండకపోతే ఆడుకుంటుంది ఆట. నీకు పాలు ఉండవే కట్టడాలేసి మంది చెప్తాను ఉండకానా చూడు, సరదా అలా కరుచుకుంటా. నా కాళ్ళు కొరుకుతుంది చూడు. అవునమ్మా అవునమ్మా దా 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 అవుందమ్మా దా. ఈ ఊగురు పంతా ఇంత ఊగురుతుందమ్మో. ఫస్ట్ నైట్ లో ఊగురుచుకుంటా అలా ఊగురుతున్నావు. అవుందమ్మా కొట్టిందా నిన్ను? అరిచిందా? వస్తే కొరుకుతున్నావు దేనికి? కోరకాలమ్మా నేను అందుకే చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో కాల్చేస్తాను. చూసిన అట్ట పండుకుందో అట్ట సైలెంట్గా పండుకోవాలి తెలుసా. నిద్రలోకి పోతుంది చూడు మెల్లగా. దీన్ని మాత్రం అక్కడ తీసుకోవద్దు సీతానగరంకి. మంచం మీద ఇంత గిన్నెలు వేసారు వాళ్ళు, భోజనం వేసారు, అలాంటివి అక్కడ వేసారు. అక్కడ వెళ్ళిపోయి పడుకుంటుంది అనమాట చిన్నది. దాన్ని బర్ర బర్ర పాపం ఎప్పుడైతే చూసానో నాకు ఒక కోపం వచ్చేసింది. బట్టలు ఎన్ని బట్టలు ఉతికించింది అనుకున్నా నా చేత 20 జతలు ఉతికించింది. 10 మొన్న ఒక పిల్లిని తెచ్చిందండి కనకమ్మ. ఆ పిల్లి ఎన్ని రకాలు ఉన్నది, రంగుల పిల్లి అండి కానీ ఒకటే సైజు లేదు. దీన్ని చూసావా, దీన్ని కొంచెం ఒళ్ళు ఉన్నది అంతే. ఇది రెండో పిల్లి అండి. ఆ పిల్లి ఇచ్చేసింది కింద వాళ్ళకి. ఇది రెండో పిల్లి. గోల్డెన్ పిల్లి లేవు అన్ని, ఇంకా 3 తల్లి కూడా వెళ్ళిపోయినాయి. ముందు ఒకటే అయ్యో లేవంటే ఏమోనంటే ఎక్కడ వెళ్ళిపోయినాయి అన్నారు. వస్తాయండి ఏ పక్క వెళ్ళి ఉంటాయి అన్నారు. అనేసాక అయ్యో అని ఇంత దూరం వచ్చాను అనుకున్నాను. నేను ఇక్కడ ఉన్నాను అన్నది ముండ అంటంతో దీన్ని పట్టుకున్నాను. అస్సలు దగ్గరికి పట్టుకునే వరకు లెగట్లేదు అక్కడి నుంచి. కానీ మధ్యలో మాత్రం అల్లరి చేసింది. దేవుడు భలే పుట్టించిండు. ఇంకో పిల్లి మేము సందు ఉన్నది, సందులోంచి మేము ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. ఓ బావుడు పిల్లి ఉన్నది, సన్న పిల్లి ఉన్నది. అది దీన్ని క్రాసం చేయనివ్వట్లేదమ్మా. చెయ్యకపోతే దాని మీద ఇలా పడుకుని దాన్ని కదలనివ్వట్లేదు. మమ్మీ ఎవరిలో వచ్చామనుకో మమ్మల్ని ఇలాగా అంటుంది త్వరగా సందులోంచి అందలోనే. అప్పుడు ఒక ఆయన వెళ్ళి కర్ర తీసుకుని ఇలా అంటే అప్పుడు వెళ్ళి వదిలేసిందమ్మా. మా అమ్మాయి బతికించిందని ఆడపిల్ల ఎక్కడికో పారిపోయిందమ్మా. అలాంటి పెట్టుముట్లు మనం మగ జాతుల్లోని, మనుషుల్లోని, జంతువుల్లోని కూడా ఉంటాయన్నమాట. అలాగా పావులు కూడా ఒక పాము, మగ పాము, ఆడపాము ఒప్పుకోపోతే పటా 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 కలిసేస్తుందని తెలుసా. అలాగా ఇష్టం లేకపోతే వదిలేయాలి కానీ అలాగే అన్నిటిలోనూ కామం ఉంటుందన్నమాట. ఆయన మరి అలా ఉండటం వల్ల నాకు విరక్తి వచ్చేసింది. అది ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను. ఎంత ప్రశాంతంగా అనుకున్నా. ఆయన కలిసేసి ఊరు కూడా నాకు తెలుసా.